ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా 3వ వన్డేకు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించడం ద్వారా సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలవడం ద్వారా పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లబోయే ముందు 2 జట్లకు కూడా ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టాలని 2 జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలవడము ఇండియా కంటే ఇంగ్లాండ్కే ఎక్కువ అవసరం. ఇప్పటికే సిరీస్ను గెలుచుకున్నటువంటి ఇండియా ఈ మ్యాచ్లో ఓడినా పెద్దగా పోయేదేమీ లేదు. కానీ ఇంగ్లాండ్కు అలా కాదు. వరుసగా 3 వన్డేలలో ఓడితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ జట్టు ఆత్మస్థైర్యం మరింతగా దెబ్బతింటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతోటి ఇంగ్లాండ్ ఉంది. ఇక ఇప్పటికే సిరీస్ను గెలుచుకున్నటువంటి ఇండియా ఈ మ్యాచ్లో కొన్ని ప్రయోగాలు చేసేటటువంటి అవకాశం లేకపోలేదు. కీలక ప్లేయర్లకు కొంతమందికి రెస్ట్ ఇచ్చి రిజర్వ్ ఆటగాళ్లను బరిలోకి దించి పరీక్షించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ 3వ వన్డే మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది, మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడవచ్చో తెలుసుకుందాం. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్లో చివరిదైనటువంటి 3వ వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 12, 2025 బుధవారం నాడు జరుగుతుంది. ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. ఒకప్పుడు ఈ స్టేడియాన్ని మొతేరా స్టేడియం అనేది, అయితే 2020కి ముందు ఈ స్టేడియాన్ని పునరుద్ధరించి రెనోవేషన్ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా దాన్ని పునర్నిర్మించడం జరిగింది. సో అంతకుముందు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియము ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా ఉండేది. 1,00,000కు పైగా అక్కడ సీటింగ్ కెపాసిటీ ఉండేది. ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియము ఆ మెల్బోర్న్ స్టేడియాన్ని మించి అతిపెద్ద స్టేడియంగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా దాన్ని పునర్నిర్మించడం జరిగింది. అక్కడ సీటింగ్ కెపాసిటీ 1,32,000, అంటే ప్రత్యక్షంగా స్టేడియంలో 1,32,000 మంది ప్రేక్షకులు అక్కడ కూర్చొని మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడవచ్చు. సో అంతకుముందు దాన్ని మొతేరా స్టేడియం అనేది, తర్వాత పునర్నిర్మించిన తర్వాత దానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టారు. ఈ స్టేడియంలో డే నైట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ స్టేడియం యొక్క దృశ్యాలు అద్భుతంగా చూడచక్కగా ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD లాంటి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో ఇంగ్లీషు, హిందీతో పాటుగా తెలుగు, తమిళం, మలయాళం లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనము కామెంటరీ వినవచ్చు. ఇక ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వచ్చినట్లయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ OTTలో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ మనం చూడవచ్చు. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో గత రికార్డులు పరిశీలించినట్లయితే ఈ స్టేడియం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంతకుముందు దీన్ని మొతేరా స్టేడియం అనేది, అయితే 2022కు ముందు దీన్ని పునర్నిర్మించి దాన్ని నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేయడం జరిగింది. సో 2022 తర్వాత, అంటే నరేంద్ర మోదీ స్టేడియంగా దాన్ని పునర్నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు ఆ స్టేడియంలో 8 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అందులో ఈ 8 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఇండియా 5 మ్యాచ్లలో ఆడింది. ఈ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది ఇండియా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో. చివరిసారిగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినటువంటి వన్డే మ్యాచ్ 2023 వరల్డ్ కప్లో భాగంగా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్. ఆ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా పైన 6 వికెట్ల తేడాతోటి ఓడిపోయింది. సో అది కోట్లాది మంది భారతీయుల యొక్క హృదయాలను బద్దలు చేసినటువంటి మ్యాచ్. అంతకుముందు నరేంద్ర మోదీ స్టేడియంలో 4 మ్యాచ్లు వరుసగా గెలిచినటువంటి ఇండియా ఆ మ్యాచ్లో మాత్రము ఓడిపోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వన్డే మ్యాచ్ జరగటము, అంటే 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరగడం అనేది ఇప్పుడు ఇంగ్లాండ్ తోటే జరగబోతుంది. సో ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడింది. ఆ 2 మ్యాచ్లు కూడా 2023 వరల్డ్ కప్లో భాగంగానే ఒక మ్యాచ్ న్యూజిలాండ్ తోటి, మరొక మ్యాచ్ ఆస్ట్రేలియా తోటి ఆడింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఆ 2 మ్యాచ్లలో కూడా ఇంగ్లాండ్ ఓడిపోయింది. సో మొత్తంగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా 5 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోతే ఇంగ్లాండ్ వరల్డ్ కప్ 2023లో భాగంగా 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లలో కూడా ఓడిపోయింది. సో ఇది నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ల యొక్క వివరాలు. మొత్తంగా పునర్నిర్మించిన తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తము 8 మ్యాచ్లు జరిగితే అందులో 5 మ్యాచ్లు 2023 వన్డే వరల్డ్ కప్లో భాగంగా జరిగినటువంటి మ్యాచ్లు. సో 2023 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే ఈ స్టేడియాన్ని ఆధునీకరించడం జరిగింది. సో 2014 తర్వాత మొతేరా స్టేడియంలో వన్డే మ్యాచ్ అంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను ఆడటం బంద్ చేసి ఈ 6 ఏళ్ల కాలంలో
ఆ స్టేడియాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పునర్నిర్మించడం జరిగింది. 2015లో ఆ మొతేరా స్టేడియం అంటే పాత మొతేరా స్టేడియాన్ని డెమోలిషన్ చేసి 5 ఏళ్ల పాటు దాన్ని పునర్నిర్మించడం జరిగింది. 2020లో దాని యొక్క పునర్నిర్మాణము పూర్తయింది. 2020 ఫిబ్రవరి 24న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ యొక్క నూతన స్టేడియాన్ని ప్రారంభిస్తూ దానికి నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడం జరిగింది. 800 కోట్ల రూపాయలతోటి ఈ స్టేడియాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఆ తర్వాత అంటే నరేంద్ర మోదీ స్టేడియంగా పునర్నిర్మించిన తర్వాత మొత్తంగా 8 మ్యాచ్లు ఇక్కడ జరిగాయి. ఆ 8 మ్యాచ్లలో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీము 3 సార్లు గెలిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసినటువంటి జట్టు 5 సార్లు గెలిచింది. చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ 2023 వన్డే వరల్డ్ కప్లో భాగంగా జరిగినటువంటి మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా తలపడ్డాయి కదా. ఆ ఫైనల్ మ్యాచ్లో అందులో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 240 పరుగులకు కరెక్ట్గా 50 ఓవర్లకు ఆల్అవుట్ అయితే ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే 241 పరుగులు చేసి టార్గెట్ని ఛేదించింది. సో టార్గెట్ చేజ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. అంటే టాస్ గెలిచినటువంటి కెప్టెను ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ కెప్టెను జోస్ బట్లర్ ఈ సిరీస్లో వరుసగా 2 సార్లు టాస్ గెలిచి 2 సార్లు కూడా మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. కాబట్టి ఈసారి ఒకవేళ టాస్ గెలిస్తే ఖచ్చితంగా ముందు ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చేటువంటి అవకాశమే ఉంది. అయితే ఇండియా విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ ఒకవేళ టాస్ గెలిచినట్టయితే ముందుగా బ్యాటింగ్ను ఎంచుకునే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ చేజింగ్ చేసినటువంటి జట్టే 5 సార్లు విజయం సాధించినప్పటికీ మనము ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మనము ఒకవేళ ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు నమోదు చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి గత రికార్డులతోటి సంబంధం లేకుండా అంటే ఎక్కువ సార్లు రెండవసారి బ్యాటింగ్ చేసినటువంటి జట్టే విజయం సాధించినప్పటికీ రోహిత్ శర్మ ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అప్పటికే సిరీస్ మనం గెలుచుకున్నాం కాబట్టి ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది కదా. ఒకవేళ మనము ముందే బ్యాటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం గెలవగలమా లేవా, భారీ స్కోరు సాధిస్తామా లేదా అనేది కూడా మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికైనా సరే ఏదేమైనా రేపు జరగబోయేటటువంటి 3వ వన్డేలో అటు జోస్ బట్లర్ టాస్ గెలిచినా ఇటు రోహిత్ శర్మ టాస్ గెలిచినా ఇండియానే మొదట బ్యాటింగ్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక గత 3 మ్యాచ్లలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యేందుకు ఏమైనా అవకాశం ఉందా అని చూసినట్లయితే పెద్దగా భారీ స్కోర్లు అయితే రావండి. ఇక్కడ యావరేజ్ స్కోర్ ఏంటంటే 270 280 వరకు ఉంటుంది. 300 పరుగులు చేయడం అనేది చాలా కష్టమే. అంటే అటు బౌలర్లకి ఇటు బ్యాటర్లకి ఇద్దరికి కూడా ఫేవరబుల్గా ఉండేటటువంటి స్టేడియం కాబట్టి పరుగుల వరద పారేటటువంటి అవకాశం అయితే లేదు. మొన్న కటక్లో జరిగినటువంటి మ్యాచ్ లాగా బౌండరీలు అంటే 4 సిక్సర్లతోటి హోరెత్తించి 300 350 పరుగుల స్కోర్ నమోదు కావడానికి అయితే అవకాశం లేదు. భారీ స్టేడియం కాబట్టి పెద్ద స్టేడియం కాబట్టి గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 280 పరుగుల స్కోర్ చేసినట్లయితే దాన్ని మనము డిఫెన్స్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. సో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి టీము 280 290 పరుగులను చేసినా కూడా మనము డిఫెన్స్ చేసుకోవచ్చు, గెలవచ్చు. అదే మనం కటక్ స్టేడియంలో ఇంగ్లాండ్ 304 పరుగులు చేసినా కూడా ఈజీగా మన వాళ్ళు చాలా ఈజీగా ఆ టార్గెట్ను చేజ్ చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోదీ స్టేడియంలో అలా కాదు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి జట్టు 280 పరుగులు చేసినా కూడా అది భారీ స్కోర్ కిందే లెక్క, గెలవడానికి అవకాశాలు ఉంటాయి. సో నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయేటటువంటి ఈ 3వ మ్యాచ్లో కూడా ఇండియా గెలిచి మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తుందని చెప్పేసి మనము ఆశిస్తూ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ గత మ్యాచ్లో సెంచరీ కొట్టాడు కాబట్టి తన మీద ఉన్నటువంటి ప్రెషర్ను తగ్గించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ మొన్న మ్యాచ్లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడవలసినటువంటి అవసరం ఉంటుంది. అతను కూడా మరిన్ని పరుగులు సాధించినట్లయితే అతను కూడా కాన్ఫిడెన్స్ పెరిగి ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా మనకు ఇండియాకి మంచి శుభసూచకంగా ఉంటుంది. సో అటు కోహ్లీ అభిమానులైనా ఇటు రోహిత్ శర్మ అభిమానులైనా అందరూ కూడా ఇండియా అభిమానులు కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరూ రాణించాలని చెప్పేసి మంచి ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టాలని చెప్పేసి T20 వరల్డ్ కప్ను చేజించుకున్నటువంటి ఉత్సాహంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా చేజిక్కించుకొని మంచి ఘనమైనటువంటి వాళ్ళ కెరియర్కు వేడుకోలు పలుకుతారని చెప్పేసి అంటే ఇప్పటిలోనే రిటైర్ అవుతారని కాదు కానీ మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగడానికి చాలా టైం ఉంది కాబట్టి సో వాళ్ళకి వాళ్ళ కెరియర్ చరమాంకంలో అద్భుతమైనటువంటి మెమొరబుల్ కప్పుగా ఇది మిగిలిపోతుందని చెప్పేసి భావిస్తూ ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరగబోయేటటువంటి ఈ చివరి మ్యాచ్లో ఇండియా గెలిచి ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెడుతుందని భావిస్తాము. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.